ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనం. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనం. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దేవుడు న్యాయకర్త అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాకెవరు న్యాయం తీర్చేది అని అంటూ భక్తుడు ఇక్కడ నాకు న్యాయం తీర్చే దేవుడు నా యొక్క యెహోవాయే అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం అన్యాయంగా జీవించకూడదు, న్యాయంగా మనం జీవించాలి. దేవుడు మనని నిరంతరం పరిశీలిస్తూ నీతి న్యాయాలతో జీవిస్తున్నామో లేదో దేవుడు మన పరిశీలన చేస్తున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నాకు న్యాయకర్త యెహోవాయే, న్యాయంగా ఎలా జీవించాలో ఆయన నేర్పాడు, ఆయనే నన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి నాకు న్యాయం తీర్చేది కూడా ఆయనే అనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాంటి న్యాయం తీరుస్తాడు అంటూ ఆయన అంటున్నాడు, మనం న్యాయంగా జీవించినప్పుడు నా బహుమానము నా దేవుని యొద్ద ఉన్నది. మనం ఎంత న్యాయంగా, ధర్మంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఈ లోకంలో విశ్వాసంలో జీవిస్తామో, మనలో మనం దైవ మార్గంలో జీవిస్తామో దానికి బహుమానం దేవుని యొద్దే ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు జీవించినటువంటి జీవితానికి న్యాయకర్త అయినటువంటి యెహోవా దగ్గర బహుమానం ఉంది. ఆ బహుమానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ లోకంలో న్యాయంగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచారు. మరొక శ్రేష్టమైన దినాన్ని, ఆదివారాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ సంవత్సరంలో ప్రభా, ఇది ఆఖరి ఆదివారం తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడారు. మీరు న్యాయకర్తయ్య, మీరు న్యాయం తీర్చే దేవుడు. మా బహుమానాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. తగిన సమయంలో న్యాయంగా జీవించిన ప్రతి ఒక్కరికి మీ బహుమానము, మీ దగ్గర నుంచి బహుమానం మాకు వచ్చింది. ఆ బహుమానాన్ని పొందుకునే కృప, ధన్యత, భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈరోజు ప్రభా, మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థన చేస్తున్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు ఉన్న ప్రతి పరిస్థితిని పేరు పేరున మీ చేతులకు అప్పగించుకుంటూ విజ్ఞాపన మరియు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తాం. ఈ దినపు మా అవసరతల్లో మీరు తోడుకొండమని సహాయం చేస్తా ఉన్నాం. ఈ దినపు దీవెనలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. ఈ దినమంతా మమ్మల్ని కాస్తారని నమ్ముతూ నాయన ఈ దినమంతా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.